హాయ్ హలో నమస్తే. నేను మీ వినయ్‌ని. ఈరోజు ముఖ్యంగా మీ ముందట రావడానికి ఉద్దేశ్యం ఏంటంటే, పాలకుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యలో అత్యంత హాట్ టాపిక్‌గా నడిచిన ఒక సబ్జెక్ట్ గురించి మీకు చెప్పనీకొచ్చాను. అదేంటంటే, దేవరుప్ల మండలం లగవత్తండ పరిధిలోని వానకొండయ్యగుట్ట మైనింగ్. ఆ మైనింగ్ విషయంలో చాలా రాజకీయ చర్చలు జరిగినాయి. కానీ ఆఖరికి ఒక బీఆర్ఎస్ నాయకుల వల్ల తప్ప ఆ మైనింగ్ పర్మిషన్ ఎవ్వరి వల్ల కూడా రద్దు కాలేదు. అయితే టాపిక్లోకి వచ్చేస్తే 2018లో రోహిత్ పాల్స్ మినరల్స్ అని ఒక సంస్థ 2018లో గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానీ అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు కానీ తెలియకుండా ఆన్లైన్లో ఆయన పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత అతను ఆ క్వారీ పనులు మొదలుపెట్టేసి ఏం చేశాడంటే ఆ గుట్ట అంటే వానకొండయ్య గుట్ట అనేది దేవరుప్ల మండలం కాదు, చుట్టూ నల్లగొండ జిల్లాకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకి, సిద్దిపేట, మెదక్ ఈ ఏరియాలో చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రంగా అక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలవడం జరిగింది. ఇది హోలీ సందర్భంలో అక్కడ అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ గుట్టకే అసలు ముప్పు వచ్చి పడింది. ఆ గుట్టకి ఏమైందంటే 2018లో ఆన్లైన్లో ఎవరి పర్మిషన్ లేకుండా కేవలం ఆన్లైన్లో ఉన్న పర్మిషన్స్ పెట్టుకొని గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎవరు? ఈ రోహిత్ పాల్ మినరల్స్ వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత ఈ క్వారీ పనులు మొదలుపెట్టిన సమయంలో దేవరుప్ల మండల బీఆర్ఎస్ నాయకులందరూ మూకుమ్మడిగా దయాకర్రావు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి అప్పుడు ఉన్న సిఎస్ సోమేష్ కుమార్ గారిని కానీ తర్వాతకి వచ్చిన శాంతి కుమార్ని కానీ ఇద్దరిని కలిసేసి ఆ యొక్క మైనింగ్ పనులను రద్దు చేయించడం జరిగింది. ఆ తర్వాత 2023లో వచ్చిన శాసనసభ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ క్రమంలో దయాకర్రావుకి ఆపోజిట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రత్యర్థిగా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి కోడలు రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎంత మైలేజ్ కొట్టాలని చూసిరో ఆనకొండ గుట్ట మీద దయాకర్రావు మైనింగ్ పర్మిషన్స్ ఇప్పించిండు అది ఇది అని చెప్పేసి అంత మైలేజ్ పొందాలని చూసిరు. ఓకే, అయిపోయింది. 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా పాలకుర్తి నియోజకవర్గం గెలవడం జరిగింది. ఆ గెలిచినాక వీళ్ళ ఎలక్షన్స్లో వీళ్ళు వాడుకున్న నినాదము వానకొండయ్య గుట్ట పర్మిషన్స్ మేము రద్దు చేస్తామని చెప్పేసి ఒక నినాదాన్ని వాడుకున్నారు. ఎవరు? ఈ కాంగ్రెస్ ఉన్న ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అండ్ షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము ఈ యొక్క అనుమతులను రద్దు చేస్తాము, గుట్ట ఉనికిని కాపాడుతామని చెప్పేసి ప్రజలకు చెప్పారు. దాని తర్వాతకి ఈ ఎమ్మెల్యే గారు కానీ ఆమె అత్త ఝాన్సీ రెడ్డి గారు కానీ ఆ వానకొండయ్య గుట్ట యొక్క పనులపైన దాన్ని ఆపడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. దానికి కారణం ఏంటి తెలుసా? కమిషన్స్. 2022లో రద్దయిన ఆ పర్మిషన్ని మళ్ళీ వాళ్ళు రీసెంట్గా అంటే ఒక 3 సంవత్సరాల తర్వాతకి వాటి యొక్క క్వారీ పనులని మళ్ళీ మొదలుపెట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇస్తున్న కారణం ఎవరండి? స్థానిక ఎమ్మెల్యే కాదా? గతంలో రద్దు చేసిన దాన్ని మళ్ళీ హైకోర్టు స్టే ఉందని చెప్పేసి ఇది ఉందని చెప్పేసి క్వారీ పనులు పెట్టడానికి కారణం ఎమ్మెల్యే గారు. అండ్ ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ లీడర్లు ఇది గుర్తించి ఏం చేస్తారంటే ఆ గుట్ట దగ్గర వేసి క్వారీ పనులు నడపొద్దని చెప్పేసి అడ్డుకోనికి వెళ్తారు. అడ్డుకోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టించడం జరుగుతుంది. ఆ కేసులు పెట్టించినా కూడా పట్టు వదలని విక్రమార్కునిలాగా దేరుప్ల మండల బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నేత, పాలకుర్తి నియోజకవర్గ ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అండదండలతో స్వయాన దయాకర్రావు గారు ఇన్వాల్వ్ అయ్యేసేసి ఆ గుట్ట పర్మిషన్స్ రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన కూడా పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో దయాకర్రావు ఎప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాడో అప్పటి నుంచి కలెక్టర్ గారిని కలవడమే కానీ ఉన్న ఆయనకున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఆ గుట్టకు పర్మిషన్స్ రద్దు కావాలని చెప్పేసి ఒకే ఒక ఏకైక నినాదం ఎంచుకొని ఆ గుట్ట యొక్క పనులు మైనింగ్ పనులను రద్దు అయ్యే వరకు కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కులానే ఉన్నారు. దీనికి నిజంగా చెప్పాలంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే వెనకడ ఒక సామెత ఉండేది, వడ్డించేవాడు మనదైతే విస్తారాకు నిండా భోజనం ఉంటుందని చెప్పేసి అంటారు. అంటే దాన్ని బట్టేసి అర్థం ఏంటంటే కడుపు నిండా మనం అన్నం తినగలుగుతామని అర్థం. అలాగే పాలకుర్తి మీద పట్టు తెలిసిన వ్యక్తి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి అయితే వనరులు ఉంటే పాలకుర్తి ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని దయాకర్రావు గారు
ఈ విషయం మీద ఎంత పోరాటం చేసిండనేది పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, దేవరూపల ప్రజలకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ యశస్విని రెడ్డి గారికి కానీ, ఝాన్సీ రెడ్డి గారికి కానీ, మండల కాంగ్రెస్ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నాను. మీ అసమర్థ పాలన వల్ల ఈరోజు ఉనికి కోల్పోయే ప్రమాదం నుంచి వానకొండయ్య గుట్టని ఆ యొక్క దేవాలయ చరిత్రను కాపాడింది మాత్రం ఒక బీఆర్ఎస్ఏ. దానికి కారణం దేవరపల మండల బీఆర్ఎస్ నాయకులు, ఆ నాయకత్వాన్ని నడిపించిన మండలంలో ఒక నాయకులు పల్లా సుందరరామరెడ్డి గారు. సుందరరామరెడ్డి గారు దయాకర్రావు గారి దృష్టికి కానీ, మండల లీడర్లు కానీ వీళ్ళందరూ తీసుకుపోయి ఒక స్టాండ్ మీద నిలబడేసేసి జిల్లా కలెక్టర్ కలిసేసి ఆ పర్మిషన్స్ రద్దు అయ్యే వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఆ యొక్క పనులని, మైనింగ్ పనులను రద్దు చేయించింది మాత్రం వీళ్ళే. ఈ విషయానికి వస్తే జనగాం జిల్లా కలెక్టర్ గారు అభినందించాల్సిందే. ఎందుకంటే 2018లో ఏ రకంగా పర్మిషన్స్ వచ్చినాయి ఏందనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేకపోయారు. దీనిపైన లోతైన ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఎప్పుడు వచ్చింది పర్మిషన్స్, రావడం గల కారణాలు ఏంది, వీళ్ళు అప్పుడు ధర్మపురం గ్రామ పంచాయతీలో పర్మిషన్స్ ఉన్నాయా, ఆ మైనింగ్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అండ్ రెవెన్యూ రికార్డ్స్లో వచ్చేసేసి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసేసి వీళ్ళకు అంటే ఈ వివరణకు అంటే ఈ గుట్ట పర్మిషన్ పనులని రద్దు చేయాలని చెప్పేసి ఎవరెవరు ఫిర్యాదు చేసారో వాళ్ళందరినీ పిలిచి నోటీసులు ఇచ్చేసేసి ఆయన కలెక్టర్ కోర్టు ఆవరణలోనే ఈ యొక్క విషయానికి పులి స్టాప్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు. ఆ పెట్టిన క్రమంలోనే ఈ రోహిత్ పాల్ మినరల్స్ అధినేత చైర్మన్ మురళి గారు వచ్చారు. ఈ ఒక్క విషయాన్ని కలెక్టర్ అనే విషయాన్ని కూడా సమాధానం చెప్పలేకపోయారు. అదే బీఆర్ఎస్ నాయకులు ఉన్న ఆధారాలు ఎవిడెన్స్ అన్నీ చూపించేసేసి ఈ గుట్ట పర్మిషన్స్ పనులు జరిగితే ఉనికి మాత్రం ఖచ్చితంగా వానకొండ గుట్ట చరిత్ర మాత్రం కనుమరుగైపోతుంది. అండ్ మండలంలో కూడా చాలా ఇబ్బందులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి అది గమనించి ఇప్పుడున్న జనగామ స్థానిక కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జూ గారు వచ్చేసేసి ఆ యొక్క పర్మిషన్స్ని రద్దు చేసి గనులకు అండ్ మైనింగ్ శాఖ వాళ్ళకు పంపించడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ పర్మిషన్ రద్దు అవ్వడానికి కారణం నైతిక విజయం సాధించింది మాత్రం బీఆర్ఎస్ లేకపోతే వానకొండయ్య గుట్ట చరిత్ర లేకపోయేది. బీఆర్ఎస్ ఉండి ఆ యొక్క గుట్టను కాపాడింది మాత్రం కేవలం బీఆర్ఎస్ మండల నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి కారణం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కూడా పాలకుర్తి నియోజకవర్గంలో మీరు ఏది చేసినా కూడా, కాంగ్రెస్ నాయకులు ఏది చేసినా కూడా ప్రజలకు మంచి జరిగే విషయాలు చేయండి. మీ సొంత స్వలాభాలకు వేసేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడమే కాకుండా ఉన్న ప్రజలను కూడా సోమరిపోతులు చేసుకుంటూ వాళ్ళందరినీ ఆగం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి గురించే కానీ, ప్రజల అభివృద్ధి గురించే కానీ పాటుపడి దోహదపడేలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.